పెట్టినాక మస్తు రువ్వడి మీద పనిచేస్తున్నదల్లో కవితక్క. ఇటు సర్కార్ను గట్టిగానే అరుచుకుంటున్నది, అటు 10 ఏళ్ల పాలనల కారు పార్టీ చేసిన తప్పులను కూడా గట్టిగానే ఎత్తు చూపుతాంది. ఇక ఈ రాజకీయం ఇట్లుంటే ఇవాళ ఓ లగ్గానికి పోయిన కవితక్క పెళ్లి పిల్ల మెడలో తాళి కట్టింది. అగో తాళి కట్టాల్సింది పెళ్లి పిల్లగాడు కదా, మరి కవితక్క ఎందుకు కట్టిందని అంటారా? అయితే వార్త మీరు చూడాల్సిందేగా. లగ్గానికి పోయిన కవితక్కను మస్తు ఘనంగా ఎదుర్కొన్నారు. లీడర్లు అన్నప్పుడు లగ్గాలకు ఫంక్షన్లకు పోవుడు కామనే, ఇక పెద్ద లీడర్లు వచ్చినప్పుడు అలాని ఘనంగా తీసుకుపోవడం కూడా కామనే. కానీ ఈ లగ్గానికి పోయిన కవితక్క మాత్రం పెళ్లి పిల్ల మెడ తాళి కట్టి వారెవ్వా అనిపించింది. అగో గట్లెందుకు చేసిర్రు అంటే, ముదిరాజుల సాంప్రదాయం ప్రకారం పెళ్లి పిల్ల మెడల మొదలు ఇంటి ఆడబిడ్డ తాళి కడుతుందట. అందుకే టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవితక్క చేతుల మీద నుంచి ఆ కార్యక్రమం జరగాలని ఇట్లా చేసిరట. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు ఊళ్ళుండే భాష బోయిన బాలప్రసాద్ అన్నకు సీతాఫల్ మండిలో ఉండే శివానితోని లగ్గం ఖాయమైందట. కాకుంటే బాలప్రసాద్ అన్నకు అక్క చెల్లెలు లేకపోయేటాలకు కవితక్కనే ఇంటి ఆడిబిడ్డ లెక్క మారిందన్నట్టు. ముదిరాజుల కులాచారం ప్రకారం పెళ్లి పిల్లగాడు పిల్లకు తాళి కట్టే ముందుగాల ఆడపడుచుతోని పసుపు కొమ్ముతోని 3 ముళ్ళే ఇస్తారట. ఇవాళ సాంప్రదాయం ప్రకారం కవితక్క గౌరీ పూజలో పాల్గొని వధువు మెడల పసుపు కొమ్ము దారంతో 3 ముళ్ళే ఇచ్చింది. అట్లనే ఉంగరం వేలుకు ప్రధాన ఉంగరం తొడిగి ఓడి బియ్యం పోసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించింది. కవితక్క చేతుల మీద నుంచి ఈ కార్యక్రమం జరిగేట పెళ్లి పిల్ల పిల్లగాంతోనట్టుగా అక్కడ ఉన్నోళ్ళంతా మస్తు ఖుషి అయ్యిరట. మొత్తానికైతే కవితక్క తాళి కట్టిందన్న వార్త మాత్రం సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యింది. పోండ్రి తొలుత జాడలేదు, అటెంక ఆడాడ పొట్టు పొట్టు కూర్చున్నాయి. కొన్ని జాగల్లోనేమో ఉల్కు లేదు పలుకు లేదు. ఈ ఎల్నినో జీయంగా సిన్సియర్ గా డ్యూటీ చేసాడు, కష్టం అంటే కష్టం అంటున్నాడుల్లా వర్ణదేవుడు. అందుకే కరువు చిన్నబోయేటట్టు వర్ణదేవుడు ప్రసన్నమయ్యి కుండపోత వానలు కురిపించేటట్టు పూజలు చేసిన రోల్లా కంబాలపల్లి ఊరోళ్ళు. పాన్రి ఆ పూజలేంతియో చూసి ఆ వానదేవునికి మనం సుతం మొక్కుకుందామిగ. కరువు కంటికి కనబడకుంటా పోవాలే, ఆయమన్న ఆనలు కొట్టి ప్రజలంతా హాయిగుండాలనని వరదపాశం కార్యం ముంగటేసుకున్నారోలా మైబాద్ జిల్లా కంబాలపల్లి ఊరోళ్ళు. తొల్తా అంజన్న దేవునికి 21 రోజులు నిష్ఠగా పబ్బతి పట్టి భజన చేసిండ్రు. ఆఖరి రోజు తెల్ల బట్టలు కట్టుకొని కాషాయ కండువ జుట్టుకొని చిరుతలు వాయించుకుంటా భజన చేసుకుంటా కదిలిండ్రు ఊరవతలకి వరదపాశం వండేటందుకు. ఇక టెంక బండరాయి శుభ్రంగా కడిగిండ్రు. తెచ్చిన పాశంను బండ మీద పోసి జాగిలాల తీరుగా అడుచుకుంటా మోకాళ్ళ మీద వంగి వేడివేడి పొగలు కక్కుతున్నా లెక్క చేయకుండా భక్తి శ్రద్ధలతోటి వరద పాశంను నాకిండ్రు. ఎన్కటి సంధి వస్తున్న ఆచారమటొల్లా ఇది. అందుకే ఆనదేవునికి మనసు గరగాలనని కరువు తీర ఆనలు కొట్టాలనని ఆఖరి ప్రయత్నంగా చేసింది ఇట్లా. మరి పూర్వకాలం నాడు మా తాతలు చెప్పిన విధంగా ఈ యొక్క బండను మరీ ఎనుకలాడుకుంటూ వచ్చి ఆ పూర్వీకులు చెప్పినట్టుగా ఇవాళ వరదపాశం పోసి దానికి జాగిలాల వలె మేము అరుస్తూ వాటిని నాకడం జరిగింది. ఆ వర్ణదేవుని కరుణా కటాక్షాలతోటి మరి ఇది మాకు వరాన్ని ఇచ్చి మరి వృద్ధిగా వర్షాలు కురిపించి మా చెరువును నింపి కరువు కాటకాలను తీర్చి రైతువారిగా పాడి పంటలు పశుపక్షాదులు గొడ్డు గోదలు మా అందరి కూడా మా ఊరంతా కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా దీవించాలని చెప్పేసి మేము ఊరంతరం కూడా కలిసి. ఏది ఏమైనా ఆనలు కొట్టకుంటే తిప్పలే ఉన్నదొల్లా. మరి కంబాలపల్లి ఊరల్లా వరదపాశం పూజలతోనన్నా ఆనదేవుడు మిన్ను దిగి రైతన్నలు మన్నుల బంగారమ్మ సొంటి పంటలు వండియాలనైతే కోరుకుందామిగా. గోమాత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనోల్లా. తెలివనోళ్ళు గోమూత్రం గురించి ఆవు పేడ గురించి తక్కువ చేసి మాట్లాడతారు. కానీ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు పేటెంట్లు తీసుకొని మరి గోమూత్రం అసొంటి టాటి మీద ప్రయోగాలు చేస్తున్నారు. వెనుకటి సంధి మన దేశం పాడి పంటలతోటి ఇట్లా పచ్చగా ఉన్నదంటే కూడా అదంతా గోవుల పుణ్యమే. ఇక పురాణాలు బట్టి చూస్తే గోవు లోపట సకల దేవతలు కొలువై ఉంటారని చెప్తుంటారు పండితులు. అసొంటి గోమాతకు సేవ చేస్తే 33 కోట్ల దేవతలకు పూజలు చేసినట్లని కూడా అంటుంటారోల్లా. ఇంతకీ ఇప్పుడు ఈ ముచ్చట్లన్నీ ఎందుకు చెప్తున్నా అని అనుకుంటారు కదా. గోమాత గొప్పతనం ఏందో మీ కండ్లారా మీరే చూడుండ్రి. అంటరానితనం అనే గబ్బు, జాతి భేదం అనే జబ్బు, కులమతాలు అనే కుమ్ములాటలు ఒక్క మనుషులకేనొల్లా. అదే నోరు లేని మూగ జీవాలకైతే అసొంటిది ఏం లేదు. అందుట్లా గోమాత గొప్పతనం చెప్పుకుంటే ఒడవది. ఇగో ఈడ చూస్తున్నారు కదా, తన రౌతం పంచుకొని ఉట్టకపోయినా జాతి భేదం మర్చి తాగు బిడ్డ తాగు, కడుపు నిండా తాగు, కమ్మటి పాలన్నట్టు తల్లిగాని తల్లి లెక్క మారి పంది పిల్లకు ఎట్లా పాలిస్తున్నదో కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణంలో జరిగింది ఈ చంత్రం.
ఆకలితోటున్న పందిపిల్ల సీదా ఆవు దగ్గరికి పోయి ఇట్లా ఆకలి తీర్చుకున్నది. ఆవు సుతం పందిపిల్లను తన సొంత లాగదూడ లెక్క భావించి కమ్మటి పాలిచ్చి కడుపు నింపింది. అందుకే కడుపున ఉట్టకపోయినా ఒకటే జాతి కాకపోయినా సాటి జీవి ఆకలిని అర్థం చేసుకొని ఆ ఆవు చూపెట్టిన తల్లి ప్రేమ గురించి ఇప్పుడు అందరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటాండ్రు. ఇది గదా మానవత్వం, ఇది గదా తల్లి ప్రేమ అని గొప్పగా చెప్పుకుంటాండ్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళంతా. ఏది ఏమైనా తల్లి ప్రేమకు రక్త సంబంధం అవసరం లేదోల్లా, కడుపు నింపే కర్ణ ఉంటే చాలు అని నిరూపించింది ఈ గోమాత. అందుకే గదా గోమాతను పశువు లెక్క కాకుండా దేవతా స్వరూపం లెక్క గోలుస్తుంటారు. మొత్తానికి మనిషిని మనిషి ఆదుకునేటందుకే ఎన్నో లెక్కలేసుకునే ఈ రోజులల్లా ఏ స్వార్థం లేని ఇసొంటి గొప్ప మనసు ఒక్క గోమాతకు కాకుంటే ఇంకే జీవికుంటది చెప్పుండ్రొల్లా. ఢిల్లీ జంతర్ మంతర్లా కాక్రోజ్ జనతా పార్టీ చేసిన ఆందోళనకు సెంటర్ సర్కార్ దిగొచ్చింది కదా. ఇక ఇప్పుడు అదే స్ఫూర్తితోటి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టిన పరీక్షలల్లా అవకతవకలు జరిగినాయని అక్కడ యూత్ నిరసనలు చేస్తున్నది. ఇక ఈ నిరసనల్లా జంజీనే కాదుల్లా జనాల్ఫా కూడా పాల్గొన్నది. ఇక ఉద్యమంలో పాల్గొన్న బుడ్డోడు రాత్రికి రాత్రే దేశమంతటా మారుమోగిపోయిండు. మరి ఆ బుడ్డోను గురించి మనం కూడా మాట్లాడుకోవాలి కాబట్టి మన జోర్దాలకి పట్టుకొచ్చినాం. జయంతన్న, నువ్వు వీడియో విడుదల చెయ్యగా. बच्चे का अरेस्ट किया जा रहा है। ఇగో ఈ బుడ్డోని గురించేనొల్లా ముచ్చట. ఈ బుడ్డోన్ని పోలీసులు ఎట్లా గుంజుకోబోతున్నారో చూస్తున్నారు కదా నొల్లా. మరిగా ముచ్చటేందంటే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టిన పరీక్షలల్లా అవినీతి జరిగిందని అక్కడి యూత్ నిరసన చేస్తున్నారు కదా. ఇక ఈ నిరసనలల్లో పాల్గొన్న ఈ బుడ్డోడు సర్కార్ పెద్దలను గట్టిగా ఏకిపారేసేటాలకు ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నాడు. ప్రధాని మోడీ సారు రాజీనామా చేయాలని పోస్టర్ పట్టుకున్న ఈ బుడ్డోన్ని అక్కడి పోలీసులు పట్టుకున్నారు. అయినా కూడా గింతనన్న అనకకుంటా జనకకుంటా వాళ్ళతోని బరాబర్ వాదనకు దిగిండు. 6 ఏండ్ల ఈడుకున్న పెద్దోళ్ళు మాట్లాడినట్టే మాట్లాడి అందరికి షాక్ ఇచ్చిండు. तुमको भी चोट लगा है क्या बाबू? नहीं, हमको तो चोट नहीं लगा। तो पुलिस तुमको पकड़ रही थी क्या? पुलिस तुमको उठाने जा रही थी। ये देखिए बच्चा जो है हम इसीलिए पुलिस को पकड़े थे कि हमको जवाब चाहिए कि आदेश किसने दिया था। ఈ చిన్నోని పేరు ఆదిత్య కుమారు. 6 ఏండ్ల ఈడుకుంటాడు. బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న నిరసనల పాల్గొన నీకే తల్లిదండ్రులతోటి వచ్చిండు. ప్రధాని మోడీ సీఎం రాజీనామా చేయాలనుకుంటా అందరితో పాటుగా బగ్గ నినాదాలు చేసిండు. దీంతోని పోలీసులు పట్టుకపోయిండ్రు ఆ బుడ్డోన్ని. ఇక ఆడున్నోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే దేశమంతటా మస్తు వైరల్ అయ్యిందోల్లా. ఇక మీడియా మైకులు మొత్తం చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించినా ఆ బుడ్డోడు మాత్రం అసలుకే బొగులు పడలేదు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పిండు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం 6 సంవత్సరాల బాలుని అరెస్టు చేస్తున్నదనుకుంటా ఈ బుడ్డోని వీడియోను కాక్రోజ్ జనతా పార్టీ పెట్టిన అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో షేర్ చేసిండు. దీంతోని ఇప్పుడు అందరి సూపు ఈ బుడ్డోని మీదనే పడ్డది. బీహార్ సీఎం సామ్రాజ్ చౌదరి రాజీనామా చేయాలనే డిమాండ్ తోటి జరుగుతున్న ఈ ఉద్యమం జనాల్ఫాను కూడా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసిందని కొందరు, ఈ చిన్నోని లోపట భవిష్యత్తు నాయకుడు కండ్లబడుతున్నాడని ఇంకొందరు ఇట్లా తీరు కామెంట్లు పెడుతున్నారోల్లా నెత్తింట్లా. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకి మూతలు చాపి కూర్చున్నాడు, అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి, ఏం చేస్తున్నావే? అరే శంకరి, నువ్వు మనకు ఎమ్మెల్యే సార్ దగ్గరనే పని చేస్తాను. మరి ఏ పని ఎట్లా చేయాలని జర్రంతా నువ్వనన్నా మరి ఈ ఇగ్రంగాల పని గురించి చెప్పవారా? రాష్ట్రాన్ని ఏలుతున్నోళ్ళు ఏ ఇగ్రం తోటి ఏ పని చేయాలి, ఏ విగ్రహం తోటి చేస్తే ఎంత మంచి పేరు వస్తుంది అనేది జర్రంతా సోయి ఉండద్దారా? ఇదారా తరీకా, గిదారా పద్ధతి? అగో వాళ్ళకి ఎవరికో ఫోన్లు చేసి పొంకనాలు కొడుతున్నాడు కదా మన మోతవారి. ఓ తాత, గా శంకరన్నకు ఫోన్ చేసి ఏదో పని అంటున్నావు. ఇంతకు ఆ ఇగ్రం తక్కువ పని ఏందో నా కూడా చెప్పరాదయ్యా, నేను కూడా తెలుసుకుంటా గాని. అరే మరి ఇది వాళ్ళకి ఇచ్చిందా లేకుంటే మా జనాలకి ఇచ్చిందా? వీళ్ళు రేపటి కాలం ఉంటారో ఉండరో కూడా తెలియదు. మరి వీళ్ళు ఇచ్చింది ఓ 10 ఏళ్ళ దాకా ఉండాలి, జనాల చేతులలో తిరగాలి అనే జరంతరన్న ఇంగిత జ్ఞానంతో తయారు చేసుకోర్రా దీన్ని. కొద్దిగా సోయింది అదిరా, గిదారా తరీక, గిదారా పద్ధతి. ఈ ముసలోనికి తలకాయ తిక్క బగ్గున్నది. అరే ముచ్చటేందో నాకు చెప్పే అంటే చెవు మీద పేను వాడతలేదానే?
అరే శంకరి జరంతసేపు ఆగురా, నేను మళ్ళీ నీకు అటెంక ఫోన్ చేస్తా కానీ ఇప్పుడైతే ఫోన్ కత్తిరింగ్ చేయి. ఈ మా గుడ్ల గుబ్బ కళ్ళది బాగా ఏందో ఎచ్చులు ఇది నీలుగుతుంది. దాని సంగతి అరుచుకున్నాక నీకు మళ్ళీ ఫోన్ చేస్తా కానీ కత్తిరింగ్ అది చేయి. ఇప్పుడు మదం అయితే ఆ ఏందో ఎండ్రికి మొక్కందానా అప్పటికంటే కుక్క కదా మురిగినట్టు మురుగుతాను. ఏది చెప్పు. ఎప్పుడు కాదు వచ్చిరాని మాటలు మాట్లాడితే చెంప వలుగుతుంది అంటున్నా. ఏం నకరాలు చేస్తున్నా ముసలాడా? అగ్గ చూస్తారు రానమ్మా ఎటువంటి మాటలు మాట్లాడుతుందో జనాలు మీరు అయినూరి అని నీకు చిన్నంతరం పెద్దంతరం ఏమన్నా తెలుస్తుందా అనే జనాలు ఇటువంటి మాటలు నేర్చుకోమని నువ్వు ఆ టీవీలో కూర్చొని అందరి ముంగట ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. అని నలి కుట్టదానా గుట్ల గుబ్బ కన్నదానా మంది కొంపలు ముచ్చేదానా అసలు నేను నా కుర్చీలో కూర్చొని ఎట్లా వార్తలు చదవనిస్తాడే వాడిని శివన్ గారికి ఫోన్ చేసి అడుగుతావు నీ నలి కుట్ల మొక్కల మొరంగొట్ట. అబ్బబ్బబ్బబ్బా నా తప్పైందే. ఈ ఒక్కసారి నన్ను మాఫీ చెయ్య, నీ పుణ్యం ఉంటది కానీ. సరే గాని ఇంతకు ఆ ఫోన్లో ముచ్చటేందో అది చెప్పరాదు. అరే అది కాదు పిల్ల, ఈ రేషన్ కార్డు చూడు. ఈ రేషన్ కార్డు ఎవ్వరిది అన్నట్టు దీని మీదనేమో నా ముసలి దాని పేరు ఉన్నది, మొగన్ పేరు కానో నా పేరు ఉన్నది. మరి వీళ్ళిద్దరు ఫోటోలు ఏందన్నట్టు? అసలు ఈ రేషన్ కార్డు వీళ్ళదన్నట్ట లేకపోతే నాదన్నట్ట? మరి నాదన్నప్పుడు నా ఫోటోనో నా ముసలి దాని ఫోటోనో ఏదన్నా ఒకటి ఉండాలి కదా. ఇది ఏం తరీకా, ఇది ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. అవును నిజమేనే. సర్కారు ఇచ్చిన రేషన్ కార్డు మీద ఉన్న ఉత్తమ్ సారు రేవంత్ సారు ఫోటోల మీద చాలా మంది జనాలు నీ లెక్కనే ముక్కిరుస్తున్నారే. రేషన్ కార్డుల మీద నాయకుల ఫోటోలు వేయటం ఇంతవరకు ఉందండి ఎక్కడన్నా ప్రభుత్వంలో? ఎప్పుడు ఏనాడైనా ఇన్నేళ్ల చరిత్రలో అంటే రాష్ట్రంలో వీళ్ళు వస్తే కార్డుల మీద వీళ్ళ పేర్లు వేశారు. రేపు దేశంలో కాంగ్రెస్ వస్తే రాహుల్ గాంధీ ఫోటోలు వేస్తారా కరెన్సీ మీద? ఏం సాధించారని వీళ్ళ ఫోటోలు వేశారు. అసలు మా రేషన్ కార్డు మీద వీళ్ళ ఫోటోలు ఏంది? ఖమ్మం మంత్రుల పేరు ఫోటోలు కూడా వేపారు. మొత్తం ఒక లిస్ట్ తయారు చేయపారు మీ మంత్రుల ఫోటోలు అనేసి. ఏంది గలీజ్ వ్యవహారం? ఇంకా అది కాక వీళ్ళు ఇచ్చిన రేషన్ కార్డు పేర్లల్లా సర్వం తప్పులే ఉన్నాయి అంటున్నావు. మా ఇంటి పేరు పల్లె అయితే పొల్ల అని రాసింది. నా పిల్లం పేరు అంటే ఇంటి యజమాని పేరు లక్ష్మి అయితే లక్ష్మి అని రాసింది. అంటే పొల్ల లక్ష్మి నా పిల్లం పేరు. ఓ పేర్లు చక్కగా లేవు, ఓ ఫోటో లేదు. ఈ రేషన్ కార్డులు అన్ని తప్పుల తడక లెక్క తయారైనాయి అంటున్నావు. సర్కారు గవి కూడా చూసుకోదా? రాక ఇన్నొద్దులకు కొత్త కారట్ వచ్చిందని కండ్లకు అద్దుకొని దాచిపెట్టుకోక ఇంకా దానికి వంకలు పెడుతున్నావు ముసలోడా. ఏదో ఒకటి తీసుకొని దాసుకోరాదే. లేకిదానా వాళ్ళేమన్నా వాళ్ళు ఇంట్లో నుంచి తెచ్చి పెడతానే. ఇప్పుడు వీళ్ళ సర్కారు అధికారంలో ఉన్నదని వీళ్ళ ఫోటోలు వేసుకున్నారు. రేపు వీళ్ళ సర్కారు పోయినాక ఇంకో సర్కారు వస్తుంది, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఆ రేషన్ కార్డులు చెల్లాయి అవి తీసి పారేసలే అని మళ్ళీ వాళ్ళు కొత్త కార్డులు ఫీటు చేస్తే ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పు. మా జనాల సొమ్ము ఎంత ఆగమవుతుంది చెప్పు. అవును అది కూడా కరెక్టేనే. కానీ ఇప్పుడు అధికారంలో వీళ్ళ సర్కారు ఉన్నది కాబట్టి రేషన్ సరుకులు వీళ్ళ ఇత్తాండ్లు కాబట్టి వీళ్ళ ఫోటోలు పెట్టుకున్నారు అన్నట్టు అర్థమైతే లేదానే? ఈ లీడర్ల ఇండ్ల నుంచి తోడుకొచ్చి ఇత్తాలు కావచ్చు మాకు రేషన్ సరుకులు. అయినా మా జనాలకు ఇచ్చే రేషన్ సరుకులలో సెంట్రల్ సర్కారు వాట కూడా ఉన్నది. మరి అసలు ప్రధానమంత్రి మోడీ సార్ ఫోటో కూడా వేయచ్చు కదా. మరి అది ఎందుకు వేయలేదు చెప్పు. అయినా మా జనాల ఓటుతోటి గెలిచి మా జనాల సొమ్ముతోటి ఇచ్చే రేషన్ సరుకులల్లా మా జనాలకు ఇచ్చే రేషన్ కార్డుల మీద వీళ్ళ ఫోటో లేదు చెప్పు. వీళ్ళకు పాలించమని అధికారాన్ని ఇస్తే వీళ్ళ ఫోటోలు వేసి ప్రచారం చేసుకునేది మా జనాల ఫోటోలు వేయరా మాకు ఇచ్చే రేషన్ కార్డుల మీద? ఆ సోయి పాలకులకు ఉండాలనే. నువ్వు నేను అనుకుంటే ఏమొత్తది చెప్పు. ఏమత్తది అని అంటే జనాలు తిరగబడి నిలదీసి అడిగినప్పుడు తెలుస్తుంది ఏమత్తది అనేది. అరే ఏదైనా చేసేది ఉంటే ఈ పని మేమే చేసినాం అని 10 కాలాల పాటు చెప్పుకునే తట్టు ఉండాలి. మేమే చేసినాం మా పార్టీ అధికారంలో ఉన్నది కదా అని మా ఫోటోలే వేసుకుంటాం అనుకొని వేస్తే ఏందన్నాడు చెప్పు. అరే వెనుకటి కాలంలో రేషన్ కార్డులు అని అంటే మా కుటుంబాల ఫోటోలు ఉండేది. ఇప్పుడు లీడర్ల ఫోటోలు అవి ఉంటే ఏం పద్ధతి అన్నట్టు ఇది ఏం తరీక అన్నట్టు మా ఫోటో ఒక్కటే ఉన్నదా? ఓ తాత నువ్వు ఈ ముచ్చటను ఇంత పెంట చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ సర్కార్ దాకా ఈ ముచ్చట పోయినట్టున్నది. అందుకే ఆ తప్పులను సర్దితే పని మీద సర్కారు పడ్డదట. ఇక నువ్వు ఆ దుకాణం బంద్ పెట్టు సరేనా? బంద్ పెట్టకపోతే ఇక వాళ్ళ మీకు ఉద్దాలకు పోతాన కావచ్చు ఉద్దాలు. అయినా మా జనాలు కొత్తగా ఉద్దాలు చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళ పార్టీలు వాళ్ళకు వాళ్ళే ఒకరి మీద ఒకరు ఉద్దాలు చేసుకుంటారు కనబడతలేదా? అవసరం అయితే సీల్డ్ కవర్లో కొత్త ముఖ్యమంత్రి వస్తాడు అని చెప్పేసి ఒక ఆమె అనబచ్చా. ఆమె మా పార్టీ కాదు గామె ఎవరో మాట్లాడతాం మేము ఎందుకు ఊరుకుంటామా అని ఇంకోళ్ళు అనబచ్చా. అరే మా పార్టీలో మాకు అసలు ఇదివే లేదు. అధికారంలో ఉన్నా కూడా మా మాటలు ఏ అధికారి కూడా ఇంటలేడు. మంత్రుల ఇలాకల పనులు అవుతానే కానీ మా ఎమ్మెల్యేల ఇలాకలు అసలు పనులే అవుతలేవు అని ఇంకోళ్ళు మొత్తుకునే బచ్చా. ఇక కొత్తగా జనాలు పోయి ఉద్దాలు చేయాలన్నా మేము చూసుకుంటుంటే సరిపోద్ది 5 ఏళ్ళు గంతే. సరే ఇక వాళ్ళే యుద్ధాలు చేసుకుంటాను కదా, మనం కూడా యుద్ధాలను చూసుకుంటూ ఉండాలి గంతే. మనం ఏం అనాల్సిన అవసరం లేదు. అరే రాక మనకు 10 ఏళ్ళకు అధికారం వచ్చింది.
ఈ వచ్చిన అధికారాన్ని వినియోగించుకొని ఇప్పుడు మనం మంచిగా పనులు చేసి మళ్ళొక్క మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటట్టు చూడాలి, చెయ్యాలి అని కష్టపడి పార్టీ కోసం పనిచేయాలి, ప్రజలకు సేవలు చేయాలి. అంతేగాని ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పార్టీలో 10 మంది ఉంటే 10 మంది 10 దారుల ప్రజలకు సేవ చేయాల్సిన ముచ్చట్లు ఇడిచిపెట్టి వాళ్ళ పంచాయతీలు వాళ్ళకేనా? చేసే పనులలో గిసొంటి కథల హైడ్రా అని అట్లా కొన్ని రోజులు జనాలను ఆగం పట్టించిరి. ఇప్పుడు పట్ట భూములను కూడా సర్కారు భూములే అని చెప్పి ఇప్పుడు కూడా జనాలకు నిద్ర లేకుండా చేయబట్టిరి. ఏం కథలు ఇవి, ఏం పద్ధతులు అన్నట్టు చెప్పు. సరే ఇక ఇవాళ నా ముచ్చట్లు కానీ కడమ వార్తలేదు చదువుకో. మమ్మల్ని ఆడిపిస్తాను ఏమైంది మరి? మీ ఆటలకు అగ్గిదల గడి పోయి ఆడుకోపారా, అదురా గిడ నాతో కూర్చొని ముచ్చట్లు తింటానేవరా? బయలు లేదంటే దాని నా తూక పట్టుకొని తిరుగురి, లేకుంటే ఇళ్ళలో పలక పూలు బట్టి పండు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చుడే కాదు, రేషన్ కార్డుదారులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నది కదా సర్కారు. ఇక కార్డుల మీద ముఖ్యమంత్రి రేవంత్ అన్న, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమన్న ఫోటోలు పెట్టేటాలకు కొంతమంది ముక్కిరుస్తున్నారులా. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, మంత్రులు ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా కార్డులు మార్చుకుంటూ పోతే ప్రజాధనం అంతా వృధా అవుతుందని అంటున్నారు. ఎల్లకాలం ఉండే కార్డులు ఇచ్చినప్పుడు ప్రభుత్వ రాజముద్రలతోటి ఇవ్వాలి గాని ఇట్లా వ్యక్తుల ఫోటోలతోటి మాత్రం ఇయ్యొద్దని అంటున్నారు. మరి దీని మీద ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తారో చూడాలిగా. యాట ఆయితి ఊనిందంటే జాలోల్లా హిమాలయాల దిక్కు వరదలు ఆగం పట్టిస్తుంటాయి. ఉత్తరాఖండ్ మొఖాన్నైతే ఆయితి ఊనిందంటే అంత ఆగమాగం అన్నట్టే ఉంటది. అయితే ఈసారి అస్సాం దిక్కు వచ్చినాయి వరదలు అక్కడి పబ్లిక్ కు కంటి మీద కునుకు లేకుండా చేసినాయి. ఇక ఇప్పుడు నేపాల్ టిబెట్ దేశాల మొఖాన చూడుండ్రోల్లా ఎట్లయిందో. అబ్బర బిడ్డ, ఏం వరదలరా నాయన. ఇనుప వంతెనలు, సిమెంట్ వంతెనలు, ఇండ్లు గిన్లు అన్నీ అగిపెట్ట లెక్కనే కొట్టుకపోతున్నాయి కదా వరద చేయంగా. చెంబెడ్ నీళ్లు తాగితే దూప తీరుతుంది, అదే నీళ్లు ప్రళయంగా మారితే ఎంత అల్లకల్లోలం జరుగుతుంది చూడు రే. చిందర వందర అయింది కదా మొత్తం. నేపాల్ దేశాన్ని ముంచెత్తినేలా వరదలు ఇట్లా. రస్వా అనే జిల్లాలనైతే మస్తు నష్టపోయిరట పబ్లిక్. హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్లు, ఇండ్లు, వంతెనలు, రోడ్లు అల్కగా కొట్టుకుపోయినాయట వరదల. చైనా నేపాల్ సరిహద్దు జాగర్లనైతే కైలాస మానస సరోవరం యాత్ర కోసం అని పోయిన మన దేశపోళ్ళు మస్తు మంది గల్లంతా అయినట్టు చెప్తున్నారు అధికారులు. నేపాల్ దేశంలో ఉన్న బోటెకోషి అనే నదిలో కూడా వరద చేయంగా కొందరు కొట్టుకపోయిరట. గల్లంతైనల్లో జాడ కనిపెట్టేందుకు ఎనుకులాడుతున్నారట అధికారులు. గాని ఈ వరద చూస్తుంటే దేవుని మీద భారం వేసుడు తప్ప చేసేదేం లేనట్టే అనిపిస్తున్నదిల్లా. ఎందుకంటే ఈ రేంజ్ల ప్రతాపం చూపెట్టింది వరద. నేపాల్లోనైతే 10 మంది దాకా జీవిడ్చిరట ఇప్పటికీ. ఇక అటు టిబెట్లున్న గీరింగ్ పోర్టు కాన్నైతే వరదతోటి కూడి బురద సునామీ లెక్క మారి ఆ ఏరియాను మొత్తం గమ్మింది. అధికారులు ముందుగానే సైరన్ మోగి చుట్ల జనాలు బతుకుంటే బల్సాకైన తినొచ్చు అన్నట్టు పరుగులు పెట్టిరు పానభయంతో. అయినప్పటికీ సుతం కొందరు జల సమాధి అయ్యారని చెప్తున్నారు అధికారులు. మరి ఇప్పటికన్నా వరదలు శాంతిస్తాయో చూడాలిగా. కరోనా పురుగు పుట్టిన కానుంచి సాఫ్ట్వేర్లకు వర్క్ ఫ్రం హోమ్ మస్తు కామన్ అయిపోయిందల్లా. పెట్రోల్ డీజిల్ వాడకం బగ్గ పెరుగుతున్నదని సర్కారోళ్లను సుతం వారంలో 2 రోజులు ఇంటికా నుంచే పనిచేపించే ఆలోచన చేస్తున్నారు సెంటర్ సర్కారోలు. వర్క్ ఫ్రం హోమ్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని బండ్ల మీద ఓవుకుంటేనే పనిచేసే ముచ్చట్లను నిత్యం చూస్తూనే ఉన్నాం కదా. ఇక వాళ్ళందరినీ మించిపోయిండోల్లా గిడొకాయన చూడుండ్రి ఏడ కూర్చొని పనిచేస్తున్నాడో. వారేవా, తోపు పనిమంతుడే ఉన్నాడు కదా ఈయనే. వరద నీళ్ల సుతం మొక్కవోని దీక్షతోటి పనిచేస్తున్నాడు. ఆఫీస్కి పోయి ఇంటికాడ ఉండి పనులు చేసుడు కామనే గాని ఇప్పటిదాకా ఎవ్వలు చేయని తీర్లా ఈయన కారు మీద ఎక్కి కొలువు చేస్తున్నాడు. ఢిల్లీ దిక్కు గుర్గావ్లా నిన్న వాన దంచుడు దంచిందట. మోరీలు నిండి తొవ్వంతా వరద నీలాగినాయట. అడ్డగోలు ట్రాఫిక్ జామ్ అయిందట. సందట్ల సడేమియా అన్నట్టు ఈయన పోతున్న కారు ఆన్నే ఆగిందట. కార్ల ఉండలేక బాటపోటి ఊసోలేక కారు మీదికెక్కిండు. ఆన్నే నిమ్మలంగా పనిచేసుకున్నాడు. ఇక అటు దిక్కు పోయినోళ్ళు ఇంతకంటే తోపు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలనే దొరకడనుకుంటా వీడియో తీసి ఇంటర్నెట్ లో వైరల్ చేస్తున్నారు. ఈయనే ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అనుకుంటా కొందరు తారీఫ్ చేస్తుంటే ఇచ్చిన టైంలో పని చేయకుండా అతి చేసుడెందుకని కడిగి పారెత్తున్నారు ఇంకొందరు జనాలు. బండ్ల మీద కార్లలో కూర్చొని పనులు చేసేటోళ్లను ఎంతో మందిని చూసినాం. కానీ వరదను లెక్క చేయకుండా కార్ మీద కూర్చొని పనిచేస్తున్నాడంటే సాఫ్ట్వేర్ స్టార్ అని బిర్దిచ్చి తారీఫ్ చేయాల్సిందే పోన్రి. వార్తలన్నీ చెప్పినా గానీ ఈ వార్త చెప్పుడే మర్చిపోయినోళ్ళు జల్దీ నది సుతం చూసేన్రే. హబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా పని మంతులా ఇల్లు. ఫైర్ ఇంజన్ మిషన్ ను కార్ వాషింగ్ సెంటర్ లెక్క మార్చిండ్రు కదా.
ఫైర్ ఇంజన్ ను ఇట్లా కూడా వాడొచ్చని దునియాలో ఇప్పటిదాకా ఎవ్వరు పసిగట్టు ఉండకపోవచ్చు. కారును నల్ల నీళ్ళతోటి ఎవరైనా కడుగుతారు, కానీ ఫైర్ ఇంజన్ల నీళ్ళతోటి కడిగినోనికే ఓరు ఏంజుంటదనుకున్నాడో, లేకుంటే కార్ల వాషింగ్ సెంటర్ వాళ్ళు నీళ్లు కొట్టే స్పీడ్ సరిపోతలేదో ఎట్లనో తెలియదు గాని సీదా ఫైర్ ఇంజన్ నే పిలిపించిండ్రు. మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలి ఎమ్మెల్యే రామ్ నివాస్ షా కార్ను మంటలాపే ఫైర్ ఇంజన్ తోటి కడిగి కామన్ పబ్లిక్ తోటి అత్యంత లేపించుకుంటున్నారు ఫైర్ ఇంజన్ సిబ్బంది. మరి ఎమ్మెల్యే సార్ వారంటే ఫాలోవర్లకు ఎంత అభిమానం ఉన్నదో గాని అక్కడి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మున్సిపాలిటీలకైతే బాగానే అభిమానం ఉన్నట్టున్నది. ఫైర్ ఇంజన్ రాగానే కార్ను కడిగి ఎక్కడ లేని అభిమానాన్ని చూపెట్టిండ్రు. శాఖల పండ్లను పక్కకు పెట్టి ఎమ్మెల్యే గారి సేవలు తరించిపోయిండ్రు. పాపం ఎవలో అమాయకపు సిటిజన్లు ఫైర్ ఇంజన్ ను కారు కడిగేటందుకు వాడొచ్చా అని దూరంకెంచి వీడియో తీసి ఇంటర్నెట్ లో ఇచ్చిండ్రు. ఈ వీడియో ఫైర్ ఇంజన్ నీళ్ళ కంటే స్పీడ్ గా వైరల్ అయ్యేటాలకు ఎమ్మెల్యేను పాపం అనుకుంటా ఆడిపోసుకుంటున్నారు అక్కడి ప్రతిపక్షపు నాయకులు. ఎమర్జెన్సీలో వాడే ఫైర్ ఇంజన్ ను ఇంత హీనంగా చూస్తారా అని నెటిజన్లు సొట్లు పెడుతున్నారోలా. ఈ ముచ్చట మీద ఎమ్మెల్యే సార్ మాట్లాడుకుంటా మా ఒళ్ళు చేయకుంటుండాల్సిందని కవర్ డ్రైవ్లు బాగానే చేసిండు గాని ఫైర్ ఇంజన్ నీళ్లతోటి కడిగే కాడికి పోయిండ్రంటే సార్ ఎంత సాడిస్టోడో అని అనుమానపడుతున్నారోల్లా. సారు ముచ్చటిన్న జనాలు నల్ల నీళ్లు వృధా చేస్తేనే ఫైన్లు ఎత్తారు, అసొంటిది ఫైర్ ఇంజన్ ను మల్లో తాప వాడకుండా గొట్టు శిక్షలేయాలంటున్నారోల్లా కామన్ పబ్లిక్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.